అది కట్టుడు కొంచెము ఖచ్చితంగా ఎక్కడికైనా కిరాయికి వెళ్తే ఓపిక్గా అటు నుంచి ఏదో ఒకటి చూసుకుని వస్తేనే మనం ఈ బడా దోస్తుల వ్యాపారం అనేటువంటిది మనం నిలబడగలుగుతాము, నిలదొక్కుకోగలుగుతాము. ఆ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మనం తౌళ్ళూరుకి అయితే వచ్చాము. ఇది ఇక్కడ నరసన్నపేట లోపల ఒక 4 కిలోమీటర్ల లోపలికి వచ్చాము. మనకైతే తౌడైతే లోడ్ అయింది. 4 టన్నులు ఉంటుంది, 4 టన్నులు లోడ్ అయింది. కరెక్ట్గా వచ్చేసి 81 బస్తా ఎంత పడ్డది. ఇప్పుడు ఇది వచ్చేసి అనపర్తి అనమాట. అనపర్తిలో అన్లోడింగ్కి వెళ్ళాలి. బండి అయితే శుభ్రంగా కడుక్కుని మనం కూడా స్నానం చేసి బట్టలు మార్చుకుని బయలుదేరుతున్నాము. ఇది మనం కొత్త పట్ట తీసుకున్నాం కదా, ఇది సరిగ్గా సెట్ అవ్వలేదు. కరెక్ట్గా మనం మెజర్మెంట్లు తెలియలేదు. తాడు కూడా సాలలేదు. కొత్త తాడు తీసుకోవాలి, మళ్ళీ కొత్త పట్ట మళ్ళీ వేరే పట్ట తీసుకోవాలి. ఇదిగో పట్ట లాగి కట్టేటప్పుడు ఇక్కడ చిరిగిపోతుంది. పట్ట అయితే మంచి పట్ట అయితే ఏం కాదు. దీన్ని నమ్ముకుని మనం ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి దోస్తు పట్ట అయితే తీసుకోవాలి. అది తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడైతే స్నానాలు చేసి బండి అయితే శుభ్రంగా కడుక్కుని బయలుదేరుతున్నాం. సిద్ధంగా టైర్లు అయితే కడిగాము. ఈరోజు లోడ్ సెట్ అయింది. మొన్న మామిడికి వేసుకొచ్చాం, నిన్నేమో ఖాళీగా ఉండిపోయాం. ఈరోజు లోడ్ సెట్ అయింది, లోడ్ వేసుకుని బయలుదేరుతున్నాం. అదే నిన్న నైట్ అయితే మాత్రం టోల్ గేట్ కాడ పెట్టుకుని ఆగిపోయాం అనమాట. ఇప్పుడు లోడ్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు బయలుదేరిపోవచ్చు. మన బండి తీసుకున్నాం కాడి నుంచి ఇది ఫస్ట్ ట్రిప్, ఇది నెక్స్ట్ 2 ట్రిప్. అది ఫస్ట్ ట్రిప్కి రిటర్న్ వేసుకెళ్ళి ట్రిప్ అనమాట. ఇప్పుడు మనకైతే బండి అయితే చాలా బాగా నడుస్తుంది. ఈ టైర్లు అయితే మార్చలేదు కదా అని చెప్పేసి కొంచెం భయంగా ఉంది. ఆ డిస్క్లు అయితే మనం మార్చలేదు కదా, కొంచెం భయంగా ఉంది. 4 టన్నులు వద్దన్నా 3 టన్నులు ఏంటి చాలు అనేసి అన్న. అయినా కానీ 3 టన్నులు వేసుకెళ్తే మనకు మాత్రం కిడతలేదు, కిరాయి సరిపోతలేదు. 4 టన్నులు అయితే వేయడం జరిగింది. కిరాయి ఎంత అన్నది దారిలో చెప్తాను. అక్కడికి వెళ్ళి అన్లోడ్ అయిన తర్వాత చెప్తాను. అద్దాలు తుడుచుకుని బయలుదేరిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్. టైం అయితే 6:30 అయిందనమాట. మనం బండి అయితే వదిలిపెట్టేస్తున్నాం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చిన ఊరి పేరు వచ్చేసి ఈదుల వలస. నర్సరాపేట నుంచి లోపలికే ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఇదైతే మరి తప్పదు, ఇంకా మనకి చిన్న బళ్ళతో ఉన్న తంట ఇది అందరికీ తెలిసిన విషయమే. అది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. తర్వాత మన బండి లైటింగ్ అయితే సరిగా రావట్లేదు. వెళ్ళిన వెంటనే లైట్ల పని, హార్న్ల పని అది చూసుకోవాలి. హార్న్ కూడా చిన్న హార్న్, మంచి హార్న్ ఏం లేదు మన దానికి. చిన్న హార్న్ ఉంది, మంచి హార్న్ పెట్టించాలి. ఏదైనా బండి వస్తుంటే అస్సలు ఏం కనిపించట్లేదు. బండి ఇలాగా ఊరుగున్నట్టు అనిపిస్తుంది. చూడు ఒకసారి, చూడు టైర్ అయినా గాలి తగ్గింది. ఇది 4 చక్రాల బళ్ళు తోలడం కొంచెం కొత్త మూలన మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందరూ తోలినంత ఇదిగా తోలేపోతున్నాము. టైర్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ మనకైతే అది మన 14 చక్రాల లారీ. మన ముందు తోలిన దాంట్లో 10 చక్రాలు తక్కువ, ఇప్పుడు 4 ఉన్నాయి కాబట్టి ఒరిగినట్టు అనిపించి మాకు కొంచెం భయంగా అనిపిస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు నర్సన్పేట ఊళ్ళోంచి వెళ్తుందన్నమాట, సిటీలోంచి. అయితే మన 4 వీలర్ ట్రక్కే కాబట్టి మనకి నో ఎంట్రన్స్లు కట్టలేవు. పెద్ద వెహికల్ అయితే ఇలా రావడం అవ్వదు. అలాగా అటు నుంచి అలా బైపాస్ ఎక్కేలా. ఇప్పుడు ఇలాగా మనం శ్రీకాకుళం హైవేకి ఎక్కేస్తామన్నమాట. మళ్ళీ పెద్ద హైవేకి ఎక్కేస్తాము. డిస్టెన్స్ 1 కిలోమీటర్ ఉంటుంది. హైవే వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి బండి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత తొందరగా అన్లోడ్ అయిపోతుంది. ఎందుకంటే శ్రీచక్ర అనేటువంటిది చాలా పెద్ద ఫ్యాక్టరీ. రాత్రి పగలు కూడా అన్లోడింగ్ ఉంటుంది. మన చిన్న బండి కాబట్టి లటకం లాగి పడేస్తారు. వెళ్ళి తొందరగా లైన్ చేసేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే నాన్ స్టాప్ ఇంకెక్కడ అక్కడ కొడేద్దాం అనుకుంటున్నాను. కొడేద్దాం. భోజనం కూడా మనకు పెద్దగా ఏం లేదు. నేను మధ్యాహ్నం తిన్నాను, నాకు ఆకలిగా లేదు. పోస్పట్టి రేగ దగ్గరలో ఉన్నాను. రణస్థలం, భీమవరం అన్ని దాటి ఎదురుకు వచ్చాను. శ్రీకాకుళం రణస్థలం, భీమవరం అన్ని దాటి ఎదురుకు వచ్చాము. ఇక్కడ దాబా ఉంటే ఇక్కడ లైట్గా తిన్నాము, రోటీ అది తిన్నాము. ఇప్పుడు బండి అయితే వదిలిపెట్టేస్తున్నాం. ఇక్కడ నుంచి దగ్గర మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 250 కిలోమీటర్లు ఉంటుంది. మనం కొంచెం తొందరగా వెళ్ళిపోతే మళ్ళీ పొద్దున్నే మనకు లోడ్ ఉంది. ఇది 24 అవర్స్ అన్లోడ్ కాబట్టి ఎప్పుడు వెళ్తే అక్కడ దిగిపోద్ది. మనం ఇది అన్లోడ్ చేసుకుని పొద్దున్నే వేరే లోడుకి పెట్టుకోవాల్సి ఉంది.
ఆ లోడ్ పార్టీ వాళ్ళు కంగారు పెట్టేస్తున్నారు, ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనం తొందరగా వెళ్ళిపోదాం. బండి లాగుడు మంచి గట్టి గుజ్జు చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే అటువంటిప్పుడు మనం క్లచ్ జంకకుండా ఇచ్చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రాజానగరంలో ఉన్నాం అనమాట. ఇప్పుడు జస్ట్ అలా బైపాస్ తిరిగి లోనికి వచ్చాను. లోనికి వచ్చిన కాడి నుంచి ఈ సిగ్నల్ అయితే వస్తున్నాయి అనమాట. ఈ మధ్యలోని ఇరుపుదైతే పార్కింగ్ది, అదే హ్యాండ్ బ్రేక్ వేసింది. ఈ రెండు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి నాకు తెలీదు. అది కొత్త బండి కదా, మనకి ఏమన్నా అవుతుందేమో అని ఆపేసాను. ఇంకా ఇంజిన్ కూడా ఆపలేదు, జస్ట్ ఎదరే ఒక 1/2 కిలోమీటర్ వెనకాల వచ్చినాయి. బండి ఆపే అంత ప్లేస్ కాడికి తీసుకొచ్చి, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, మరి అక్కడ ఆపితే బాగోదని చెప్పి కొంచెం ఎదరికి వచ్చి ఇక్కడైతే బండి ఆపడం జరిగింది. మరి ఏం జరిగిందో ఇప్పుడు మన మేనేజర్ గారికో లేకపోతే సర్వీస్ సెంటర్కో ఫోన్ చేసి కనుక్కోవాలి. తర్వాత మనం ఎవరికి ఫోన్ చేద్దామన్నా టైం అయితే ఇప్పుడు దగ్గరగా 2:30 ఎంత అవుతుంది, ఎంత అయిందమ్మా? 2:50 అయింది, 3 అవుతుంది. ఒక గంట ఆగితే ఎవరికన్నా ఫోన్ చేసి అడగొచ్చు. అది అసలు ఏంటి, ఎందుకు ఇలాగవుతుందన్న తెలియట్లేదు. బండి అయితే పికప్ మొత్తం పడిపోయింది, గేర్ అయితే అందుకోవట్లేదు, బండి రన్నింగ్ అసలు బాగాలేదు. ఎలిగి ఆరుతున్నటువంటి సిగ్నల్లో సర్వీస్ అని రాస్తుంది. అలాగే ఇదోటి కొత్తగా వచ్చింది, ఇదైతే మాత్రం హ్యాండ్ బ్రేక్ తీసేస్తే పోతుంది. మనమైతే పేరాంచంద్రపురం వెళ్ళాలి. ఇక్కడికి ఇంకా దగ్గరగా ఒక 18 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంటుంది. అయితే అంత దూరం వెళ్ళొచ్చో వెళ్ళకూడదా, లేదంటే షోరూములకు ఫోన్ చేసి కనుక్కుని వెళ్ళొచ్చు, అన్లోడ్కి వెళ్ళిపోండి అంటే వెళ్దాం, లేదు అంటే వాళ్ళు వచ్చి చేసిన తర్వాత వెళ్దాం. మరి ఇదైతే కంప్లైంట్ ఎందుకైతే వస్తుందో మీకైతే తెలిసిన వాళ్ళు, బడా దోస్తులు తోలిన వాళ్ళు, i5లు తోలిన వాళ్ళు, i4లు తోలిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బండి అయితే రాత్రి ఇలా కంప్లైంట్ వచ్చేసి అయితే ఆగిపోయింది అనమాట. అది లైట్ వెలుగుతుంది కదా, అదేదో పెద్ద కంప్లైంట్ ఏమో అనుకుని వెళ్ళిపోయాను. అది పెద్ద కంప్లైంట్ ఏం కాదంట, కామన్గా వచ్చే కంప్లైంట్ ఏనంట. మేనేజర్ గారికి వీడియో పెట్టి ఆ తర్వాత ఏంటండి అని అడిగితే ఆయన మనకి ఏం పర్వాలేదండి, వెళ్ళి అన్లోడ్ చేసుకొచ్చేయండి, అన్లోడ్ చేసుకొచ్చిన తర్వాత అప్పుడు చేపించుకుందాము, అదేం పెద్ద కంప్లైంట్ ఏం కాదండి, ఒకసారి కంప్యూటర్లో పెట్టేసి ఆ లోపల ఏదో వైర్ ఏదైనా ఊడిపోవడం ఏదైనా జరిగి ఉంటుంది, అదేం పెద్ద కంప్లైంట్ ఏం కాదు, మీరైతే పికప్ అయితే ఉండదు, వెళ్ళైతే మీరు అన్లోడ్ చేసుకుని వచ్చేయండి అనేసి చెప్పారనమాట. ఇప్పుడు మనమైతే అన్లోడ్కి అయితే వచ్చేసాము. శ్రీచక్ర ఫ్యాక్టరీ, తౌడ్ ఫ్యాక్టరీ, అదే ఆయిల్ మిల్స్ ఇది. ఇక్కడ అన్లోడ్కి వచ్చాం. అన్లోడ్ చేసుకుని మనం రాజమండ్రి వెళ్ళి అక్కడ కంప్లైంట్ అయితే చూపించుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. తర్వాత మనకు ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు అర్జెంటుగా లోడ్ అయితే తెలిగింది, ఆ లోడ్ అయితే మనకు మిస్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ కంప్లైంట్ క్లియర్ అయిపోయి ఉంటే మనకి లోడ్ అనేది మనం వేసుకెళ్ళిపోదాం. ఓకే, మనకేను ఫోన్లే, లోడ్ ఉంటే ఉన్నది లేతలేదు, కానీ ఉన్నది లేతలేదంటే మనకి ఇబ్బందే. ఇప్పుడు మనం ఖచ్చితంగా లోడ్ వేసిపోదాం. తీరా చూస్తే ఇక్కడ మనకి బండి కంప్లైంట్ వచ్చి ఇదైందని మనం, లేదంటే మనం చక్కగా లోడ్ అయితే వేసుకుని వెళ్ళిపోదాం అనమాట. అన్లోడ్ అయిపోతే మనం రాజమండ్రి వెళ్తాం. తర్వాత నెంబర్ బోట్లు కూడా ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇంకా పనులు అవన్నీ చూసుకుని సాయంత్రం ఏదన్నా ఫ్రెష్గా ఏదైనా మంచి లోడ్ వస్తే పెట్టచ్చు రేపు, లేదంటే రేపు ఏదన్నా మంచి లోడ్ చూసుకుని పెట్టుకుందాం. రాజమండ్రి వెళ్తున్నాం. బండి అయితే అన్లోడ్ అయిపోయింది, తౌడు చాలా ఫాస్ట్గా అన్లోడ్ అయిపోయింది. వచ్చేసాము, బట్టలు తీసాను, వచ్చేసి అన్లోడ్ చేసాం. ఇదైతే ఇలా వెలుగుతుంది. మేనేజర్ గారికి ఫోన్ చేశాను కదా, ఇది ఏంటి కంప్లైంట్ అని అడిగితే అది సర్వీసు కంప్లైంట్ అండి, అది ఇక్కడికి వచ్చి చేయించుకోవాలి, లేదంటే అది పెద్ద మేజర్ ఏం కాదండి, నేను అక్కడికి వచ్చే బండి ఆగిపోయే అంత పరిస్థితి ఏం లేదు, మీరు రాజమండ్రి వచ్చేసి చేంజ్ చేసుకోండి అనేసి మేనేజర్ గారు చెప్పాడు. అయితే మనం ఇప్పుడు ఇక్కడ అన్లోడ్ చేసుకుని ఇలాగ రాజమండ్రి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎలాగ మనకు నెంబర్ బోర్డులు కూడా ఇవ్వాలి కాబట్టి ఆ నెంబర్ బోర్డులు కూడా తీసుకుని రావచ్చు. మనకి కిరాయిలు అయితే మాత్రం నేషనల్ వైడ్గానే కిరాయిలు అయితే ఉండడం జరుగుతుంది. మనం ఆంధ్ర పర్మిట్ కట్టి తప్పు చేసాము, నేషనల్ పర్మిట్ అయితే కట్టేయాల్సింది. నేషనల్ పర్మిట్ కట్టేస్తాను. ఈ వచ్చే నెలలో కొంచెం అమౌంట్ ఎక్కడో చోట చూసుకుని నేషనల్ పర్మిట్ కట్టేసుకుంటే మనం వీడియోలు చూపించేదానికి గట్ట నేషనల్ వైడ్గా మనం వీడియోలు చూపించేదానికి గట్ట బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సార్ బాగుంటే
అది కట్టు ఊడిపోయింది. ఇది చూడండి బ్రదర్, ఇది పైప్ ఉంది కదా, ఇదైతే ఓస్ పైపు ఊడిపోయింది అన్నమాట, కాలుతుంది. ఇది ఊడిపోయింది, ఈ కట్టు ఊడిపోయింది. ఇది ఊడిపోవడం వల్ల మనకు ఆ లైట్ అనేది వచ్చిందనమాట. తర్వాత ఇంకొకటి ఎలుగారిపోయేది వచ్చింది కదా, ఈ ఫ్యూజు ఇక్కడ లాగి చూసాడు తమ్ముడు, అది లాగి మళ్ళీ వైర్లు కరెక్ట్ చేసి అక్కడ పెట్టాడు. అది పెట్టడం వల్ల సెన్సార్ బోర్డుకి పెట్టి అది ఒకసారి లాగి మళ్ళీ పెడితే కరెక్ట్ అయిపోయింది. అది ఇది వేసేస్తే మనం కంప్లీట్ అయితే క్లియర్ అయిపోద్ది. పైప్ అయితే ఇది కట్ అవ్వలేదు, ఊరికే ఊడిపోయింది అన్నమాట. ఊడిపోయి మనకి పికప్ అనేది పోయింది, టర్బోకి ఎయిర్ అందుక. ఓకే, అర్థమైంది కదా. కంప్లైంట్ అయితే ఇలా ఉంటుంది, కాకపోతే వాళ్ళు వచ్చి చేస్తేనే కానీ క్లియర్ అవ్వదు అనమాట. ఓకే, ఇప్పుడు కంప్లైంట్ ఇప్పుడు దేని గురించి అది వచ్చిందంట? వైబ్రేషన్ అయ్యి ఊడింది అనమాట. వైబ్రేషన్ అయ్యి ఊడిపోయిందా? అది మామూలు జస్ట్ లూజ్ ఉండి ఊడిపోయింది అంతే, ఆ వైబ్రేషన్ వల్ల. కంప్లైంట్ అయితే ఏం లేదు. కానీ అది మేము చేసుకోవడం మాత్రం అవుతుందండి. కంపల్సరీ కంపెనీకి రావాల్సిందే, అది కంపెనీకి రావాల్సిందే. ఏంటంటే స్కాన్ టూల్ పెట్టాల్సిందే. ఓకే, అది మాట. నాకైతే సస్పెన్సిటీ బాగా గుర్తుకున్నట్టు అనిపిస్తుంది. అంటే మరి కొంచెం లోడ్ హెవీ అవ్వడం వల్ల అంటావా? హెవీ గురించి కాదండి, ఏంటంటే కట్లు పైన ఉంటాయి అనమాట గటర్కి. దాని వల్ల ఏంటంటే యాక్షన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అవునంటావా? దాని వల్ల అంటే అలాగని కూడా కాదు, నేను అనుకోవడం అలాగనుకోవట్లేదు. మనకి ఇచ్చిన పేలోడ్ కెపాసిటీ 2 టన్నులే కదా, మనం ఇంచుమించు 3-3.5 దాకా వేస్తున్నాం కదా, దాని వల్ల ఏమైనా హెవీగా గుర్తుకుంటుందేమో అనుకుంటున్నాను. దానికి దీనికి సంబంధం లేదంటావా? ఓకే, ఎంటీ బండ్లు ఏమి అనిపించట్లేదు, అది లోడ్ బండ్లు అయితే మాత్రం జస్ట్ అలా లాగినట్టు అనిపిస్తుంది. ఇంత బాగా కూడా ఆగట్లేదు లోడ్ బండి. అది లోడ్ బండి ఎంత బాగా ఇదమ్మా గ్రీజులు కొట్టుకున్నా సన్నాజ్ గడు 2 పిన్నులు కొట్టించి ఆపేయాడు. ఏసీ లేకుండా కనుక ఓ 60 స్పీడ్లో ఉందనుకో మెరకు లెక్క చేయకుండా వెళ్ళిపోతుంది. ఏసీలో ఉంటే కనుక లాగలేపోతుంది. ఏసీ మీద కొద్దిగా లోడ్ పడుతుందండి. ఈ పుల్లే కాకుండా ఇంకో పుల్లిని కూడా తిప్పాలి కదా. అవును, దాని గురించి ప్రెజర్ పడుతుంది అనమాట. నా సబ్స్క్రైబర్ ఒక ఆయన ఫోన్ చేసి అడిగారు, అన్నా నేను బండి తీసుకుందాం అనుకుంటున్నాను, ఇలాగా ఏసీ కంప్లైంట్ ఉందన్నారు, అది ఎంత మటుకు నిజమా అని అడిగితే నాకైతే తేడా వెళ్ళేటప్పుడు తెలియలేదు బస్సు. ఎందుకంటే నేను BS6 ఈ 4 వీల్ బండి నేను ఇంతవరకు తోలలేదు. నేను తోలిందల్లా ఎంతవరకు హెవీ వెహికల్ లారీ తోలేను. అందు గురించి నాకు దీని గురించి అయితే ఇంకా నేను కనిపెట్టలేకపోయాను అన్నాను అని రిటర్న్ వచ్చేటప్పుడు దాని మీద కొంచెం ఫోకస్ చేశాను. అదే ఈ బళ్ళు మన బండితో కంపేర్ చేసుకుంటే మిగతా బళ్ళు ఎలాగ వెళ్తున్నాయి, మన బండి ఎలాగ వెళ్తుందని కంపేర్ చేసుకుంటే మన బండి అతను చెప్పినట్టు కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఎందుకంటే లాగలేకపోతుంది బండి. నాకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే నాకు తెలియలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ ట్రిప్. ఓకే, మనకు అన్లోడ్ అయ్యి వచ్చేసరికి శుక్రవారం అన్లోడ్ అయింది. ఈరోజు వచ్చేసి ఆదివారం. మనకి శుక్రవారం మధ్యాహ్నానికి ఇంటికి అయితే వచ్చేసాం. శనివారం పూజ చేసుకుని బండి అయితే పక్కన పెట్టాం, ఏదైనా కిరాయి తగులుతుందేమని చూసాం, తగలలేదు. ఈరోజు అయితే ఆల్రెడీ కిరాయి వచ్చింది కానీ మిస్ అయింది. మళ్ళీ తెల్లరగట్లో కిరాయి ఉంది, ఆ కిరాయి పెట్టాలి. రేపు పొద్దున మళ్ళీ బొండాలకు పెట్టబోతున్నాను. అది కూడా నిన్న మిస్ అయిన వాళ్ళే ఇవాళ కూడా చెప్పారు, అదే పార్టీకి పెట్టడం జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మొన్న బండి శుక్రవారం అన్లోడ్ అయిన తర్వాత అదే మనం గ్యారేజ్ కాడ నుంచి పని చూపించుకుని వెళ్ళిన తర్వాత ఈ హార్న్లు అయితే వేయించడం జరిగింది. హార్న్లు లైట్లు అయితే వేయించడం జరిగింది. అయితే ఈ హార్న్లో మన దగ్గర డబ్బులు ఎక్కువ దొబ్బేశారు అనుకుంటున్నాను గురు. ఈ హార్న్లు వచ్చేసి 1700 బిల్లు వేశారు, ఈ లైట్లు వచ్చేసి 1500 వేశారు. బాగానే మోగుతున్నాయి, మోగడానికి అయితే బాగున్నాయి, క్వాలిటీగానే ఉన్నాయి. కానీ నాకు లైటింగ్ చూడు ఓన్లీ ఫిట్టింగ్ ఛార్జ్ వచ్చేసి 1600 అడిగాడు గురు. ఇంకా నేను ఏది కూడా బేరం ఆడలేదు, ఏది ఎంత అంతకంటే అని అడగలేదు. ఓవరాల్గా 5600 అయింది గురు. ఇది జస్ట్ ఇది వైర్లకి అయితేనో పిన్నులకి అయితేనో నట్లు బోళ్ళు తొక్క తోడకూర అన్నీ పెట్టాడు. అవన్నిటికి కలిపి 5600 అయింది గురు. నా లెక్క ప్రకారం ఒక 1500 ఎక్స్ట్రా తెప్పేసాడేమో అని నేను ఫీల్ అవుతున్నాను. మీకేమనిపించిందో కొంచెం కామెంట్ చేయండి. ఆల్రెడీ చేయించిన వాళ్ళు ఉంటారు కదా. మనం బండి అయితే ఫుల్ ట్యాంక్ ఏం చేశాను, 4200 సుమారు ఆయిల్ పట్టింది. దానికి ఒక 5600 అయింది.
దగ్గరగా 10,000 మనకి ఈ ట్రిప్ వెళ్తే ఏవైతే డబ్బులు మిగిలినాయో దగ్గర 11,000 దాకా మిగిలినాయి. ఆ 11,000లోని దగ్గరగా దీనికి 10,000 బండికే పెట్టేయడం జరిగింది. ఎందుకంటే కొత్త బండి కాబట్టి ఒకటొకటి చేయించాలి కాబట్టి చేస్తున్నాను. ఇంకా ఈ డిస్క్లు అయితే చేయించాలి. మనం ఈ డిస్క్లు అనేది హైదరాబాద్లో చేపిద్దాము. ఈ టైర్లు కొత్తవి తీసుకోవాలి. ఈ టైర్లు అయితే బాగా మెత్తగా ఉంటున్నాయని చెప్పేసి అంటున్నారు కదా. హార్డ్ డిస్కులు తీసుకోవాలి. 7,500 అని అంటున్నారు జత డిస్కులు. టైర్లు కూడా ఇంచుమించు అదే రేటు ఉంటాయి. దగ్గర 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అది పెడదాము. ఇవి అయితే బాగానే ఉంది. నాకు ఎందుకనో ఫ్రంట్ కూడా ఇంకో ప్లేట్ పెంచితే బాగుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రంట్కి ఇలా నొక్కేసినట్టు అనిపిస్తుంది బండి. బ్యాక్ 2 ప్లేట్లు పెంచాము, కాకపోతే ఫ్రంట్ అయితే ఏం పెంచలేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే కట్టలో మటన్ ఎక్కువైందా ఏం జరిగింది నాకైతే తెలియదు. నిన్న నాకు కట్ల గురించి ఒక కుర్రోడు తమ్ముడు ఫోన్ చేశాడు. ఈ కట్టలు అయితే అటు ఇటు జరిగినట్టు అనిపిస్తుంది నాకు. మరి సెంటర్ బోల్ట్ కట్ట ఏమైనా పోయిందో ఏంటో మళ్ళీ ఒకసారి చూసుకోవాల్సిందే. కొత్త బండి కట్టలు మటన్ వేయించి పెట్టాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది దగ్గరికి తీయమా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ కట్ట అయితే జరగడం జరిగింది. ప్లేట్ అయితే సెంటర్ ప్లేట్ ఇలా జరగడం జరిగింది. అటు పక్కన ఎలా ఉందో చూద్దాం కదా. సేమ్ ఇది కూడా అంతే, ప్లేట్ అయితే జరిగింది. మెయిన్ ప్లేట్ అనేది జరిగిందనమాట. ఈ గుండి కాడి నుంచి జరిగింది. గుండి ఉన్న ప్లేట్ కాదు, సెకండ్ ప్లేట్ జరిగింది. అది ఎందుకు జరిగిందో ఒకసారి చూడాలి. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుందేమో. ఆ కట్టల కుర్రోడు అయితే నాకు ఫోన్ చేశాడు. అన్న నీ బండి రన్నింగ్లో చూసాను నేను, నాకు నచ్చలేదు అనేసి చెప్పాడు తమ్ముడు. సరే నా మంచికే చెప్పాడు అనుకుంటాను, నా మంచికే ఫోన్ చేశాడు అనుకుంటాను. పంగిడి పక్కన ఏదో ఊరు చెప్పాడు, నాకు లొకేషన్ కూడా పెట్టాడు తమ్ముడు. వీలైతే నాకు కుదిరినాడు అక్కడికి వెళ్ళి ఆ పని అయితే చూపిస్తాను. ఫ్రంట్ కూడా ఇంకో ప్లేట్ పెంచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే బండి ఫ్రంట్కి ఇలాగ వాలిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత సస్పెన్స్ కూడా మన తగిలినట్టు అనిపిస్తుంది. ఓ ప్లేట్ పెంచడం వల్ల నీకు బాగుంటుందని అనేసి ఆ కుర్రోడు అన్నాడు. మనం తెల్లారుజామునే కొబ్బరి బొండాలు కిరాయికి వెళ్ళాల్సింది ఉంది. మరి అయితే వీడియో ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మనం పిన్ టు పిన్ అన్నీ మీకు చెప్పాను. నాకు ఎంత మిగిలింది ఏంటనేది అంతా మీకు చెప్పాను. ఖచ్చితంగా ఎక్కడికైనా కిరాయికి వెళ్తే ఓపిక్గా అటు నుంచి ఏదో ఒకటి చూసుకుని వస్తేనే మనం ఈ బడా దోస్తుల వ్యాపారం అనేటువంటిది మనం నిలదొక్కుకోగలుగుతాము. అటునుంచి మనకు కంగారు కొందకని చెప్పేసి ఖాళీగా వచ్చేస్తే కనుక ఖచ్చితంగా లాస్ అవుతాం. ఆ లాస్ ఎవరు అవ్వకుండా మనమైతే మాత్రం రిటర్న్ లోడ్ అనేటువంటిది ఖచ్చితంగా ఆయిల్ మట్టు కన్నా సంపాదించుకుని రావాల్సిందే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.